అలాగే మేడం, మాకెంతో ఇష్టమైన శ్రీహరి గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా చేసేస్తూ ఉంటారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ అదంతా మేము పిచ్చ ఫ్యాన్స్ శ్రీహరి గారికి. నిజమా? ఎస్, పిచ్చ ఫ్యాన్స్. ఎస్, పోలీస్ క్యారెక్టర్స్ కానీ విలన్ క్యారెక్టర్స్ కానీ ఎంతో మంచిగా ఒదిగిపోయి చేస్తూ ఉంటారు. ఆ డైలాగ్ డెలివరీ ఏమ్రా అని అంటుంటేనే అద్భుతంగా అనిపిస్తూ ఉంటది. ఆ కరేజ్, ఆ ప్యాషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంటది. మరి ఆయనతో శ్రీహరి గారి గురించి ఒక్క ముక్కలో షార్ట్ కట్ గా చెప్పాలంటే, మాట కఠినం, మనసు వెన్న. ఓకే, అందుకే శాంతి అలా లాక్ అయిపోయింది. శాంతి దృష్టిలో శ్రీహరి వెళ్ళిపోలే, ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అబ్బాయిలు కూడా నాకు కూడా ఉన్నారు. తర్వాత నాకు మీరు ఇందాక అడిగారు కదా ఎవరంటే బాగా ఇష్టం అని. స్టార్స్, హీరోలు అవన్నీ కొంచెం ఓకే, వేరే కోణంలో ఆలోచిస్తే శ్రీహరి గారు నాకు నిజంగా నాకు చాలా అనుబంధం. ఎందుకమ్మా? మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో సంజీవ్ రెడ్డి నగర్లో రెంట్ హౌస్లో ఉన్నాం మేము. ఆ దగ్గరలోనే ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు. ఓకే, ఒక మ్యూజిక్ అంటే ఈ క్యాసెట్స్ రికార్డ్ చేసే షాపు అది అనమాట. అక్కడికి వస్తుండేవారు. నేను మా ఆయన నడిచి వెళ్తుంటే చూసి, అప్పటికి మాకు ఏ సినిమా చేయలేదు, ఓకే, పరిచయం లేదు, కానీ తెలుసు పలానా వాళ్ళ సినిమాలో ఉన్నట్టు తెలుసు. ఓకే అని మీరు అంటే మేము ఇక్కడే ఉంటున్నాం బాబు అని పలకరించి చెప్పడం. ఈ టైంలో మీరు ఇలా రోడ్డు మీద తిరగద్దు అంటే ఆయన, నేను 30 years అమ్మా అప్పుడు, 32 years అప్పుడు. అంటే ఆ ఏరియా గురించి నాకేం తెలీదు, మరి తనకు తెలుసు కాబట్టి. బాలానగర్ కదా వాళ్ళది. సో ఒక్కొక్క ఏరియా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇక్కడ కొంచెం ఏదో కొంచెం గొడవ చేస్తారు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమో ఉంటాయి కదా. అందుకని జాగ్రత్త చెప్పేవాడు. ఆ జాగ్రత్త దగ్గర నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తూ, తన సొంత బ్యానర్లో నేను ఒక 5 సినిమాలు యాక్ట్ చేశాను. శ్రీరాములయ్య సినిమా టైంకు కూడా ఆయన విలన్ క్యారెక్టర్సే చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. పరిటాల రవి గారి సినిమా శ్రీరాములయ్య ఉంది కదా, అందులో మోహన్ బాబు గారు మెయిన్ క్యారెక్టరు, శ్రీహరి గారు చాలా మంచి క్యారెక్టర్ అందులో. సో అనంతపురంలో మేము ఇద్దరం పక్కపక్కనే రూమ్స్, ఒకే కారులో మమ్మల్ని పికప్ చేసుకొని లొకేషన్కి తీసుకెళ్ళేవారు. దాదాపు రవి గారి వెహికల్స్ అన్ని 100లో వెళ్తాయి. నేను భయపడిపోయి శ్రీహరి గారు చేయి పట్టుకుంటే స్లోగా వెళ్ళమని డ్రైవర్కి చెప్పడం, వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురావడం. నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే తను రూమ్లోకి వెళ్ళడం, అలా సేఫ్టీగా ఉండేది. తర్వాత శాంతిని పెళ్లి చేసుకున్న తర్వాత, శాంతి గారు మీకు ముందే తెలుసా? తెలీదు. అలాగే శాంతి కూడా చాలా ప్రేమగా మాట్లాడుకోవటం జరిగేది. లొకేషన్స్లో ఆమె కుక్ చేసి శ్రీహరి గారికి భోజనం పెట్టేది. ఆయన ఒక్కరికి కాదు, 101 పెట్టేది. చాలా బాగా అందరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. నిజంగా నేను నా పర్సనల్గా ఫీల్ అయ్యే విషయం అది. నాకు దారి చూపించింది, నాకంటూ ఒక మార్గం ఏర్పరిచింది పరచూరి బ్రదర్స్, ఆ తర్వాత రామానాయుడు గారు, దాసరి గారు, ఇలా చెప్పకపోతే చాలా పేర్లు ఉన్నాయి. అన్నిటికంటే కూడా శ్రీహరి ఇక్కడున్నాడు. కారణం ఏంటంటే ఫెయిర్, అతను చాలా బాగా మంచి వ్యక్తి. అలా సడన్గా వెళ్ళిపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం అన్నమాట. అతను ఉండి ఉంటే డెఫినెట్గా ఇంకా మంచి ప్రొడక్షన్స్ చేసేవారు, ఎంతోమందికి అవకాశం ఇచ్చి ఉండేవారు. మంచి ఆర్టిస్ట్, ఎన్ని మంచి క్యారెక్టర్స్ చేశారమ్మా శ్రీహరి గారు. నిజమమ్మా, శ్రీహరి గారు, సౌందర్య గారు, అమ్మో, ఉదయ్ కిరణ్ గారు, మంచి మంచి ఆర్టిస్టులు మనం కోల్పోయాము. మంచి మంచి ఆర్టిస్ట్ అంటే ఇప్పటికి కూడా మనం పెట్టుకొని సినిమాలు చూసినా ఎంతో బాగుంటుంది వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ సౌందర్యం కానీ. అసలు మనం మిస్ చేసుకున్నట్టు అంత గొప్ప నటులని. కరెక్ట్. నటులు, వ్యక్తులు వ్యక్తులు కూడా చాలా కూల్ వ్యక్తులు అనమాట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారు హీరోగా. రావాలి. 1 month బ్యాకే మాట్లాడాను శాంతి గారితో, అబ్బాయి చేస్తున్నాడని చాలా సంతోషంగా చెప్పింది. రావాలి, ఇండస్ట్రీ కూడా శ్రీహరి గారిని గుర్తుపెట్టుకొని ఆ అబ్బాయికి మంచి అవకాశాలు ఇవ్వాలి. మళ్ళీ తను హీరోగా నిలబడితే
శాంతికి చాలా ఆనందం కలుగుతుంది. మేము కూడా మరో శ్రీహరి గారిని నిజంగా ఆయన అమ్మ. రూపంలో నేనైతే చూసుకోవచ్చు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయికి, ఆ పిల్లలిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.